Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్పై శపథాలు సరే, సొంత పార్టీ సంగతి చూడు పవన్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంకా 2024 ఎన్నికల తరహాలోనే ఆలోచిస్తున్నారు. వైసీపీపై విమర్శలు చేయడం మాని తమ ప్రభుత్వం ఏం చేయనుందో చెబితే బాగుంటుంది, మళ్ళీ వైసీపీని అధికారంలోకి రానివ్వనంటూ శపథాలు చేసినంత మాత్రాన ఈసారి సాధ్యం కాకపోవచ్చు. 2024 ఎన్నికలకు 2029 ఎన్నికలకు చాలా తేడా ఉంటుంది. అప్పుడంటే పవన్ కళ్యాణ్ను అధికారంలో అప్పటి వరకు ఎవరూ చూడలేదు. పవన్ కళ్యాణ్కు అధికారం ఇస్తే తమకు మంచి జరుగుతుందని భావించారు. అంతేకాదు, కూటమి ప్రభుత్వంలో మిత్రపక్షంగా ఉన్నప్పటికీ ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసే శక్తి జనసేనానికి ఉందని నమ్మి ప్రజలు ఓటేశారు. కానీ ఏడాదికే విషయం అర్థమైపోయిందని జనసేన పార్టీ నేతలే అంటున్నారు. తాము మొన్నటి ఎన్నికలలో పార్టీ కోసం కష్టపడి జెండాను మోసి త్యాగాలు చేసినా అధికారులకు వచ్చిన తరువాత తమను పట్టించుకోకపోయినా అడిగే నాథుడే లేడని వాపోతున్నారు. అనేక మంది జనసేన నాయకులలో ఇదే అభిప్రాయం ఉంది. ప్రశ్నించే తత్వాన్ని పవన్ కోల్పోయారని, కేవలం రాజీ పడుతూ తన పదవి కోసమే ఉన్నారన్న కామెంట్స్ ఆ పార్టీ నేతల నుంచే వినిపిస్తున్నాయి. తాము గత ఎన్నికలలో ఖర్చు చేసి ఆర్థికంగా నష్టపోయినా తమను ఆదుకునే వారు కూడా లేరని అంటున్నారు. కోవూరు నియోజకవర్గం జనసేన నేత ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఈ సందర్భంగా ప్రస్తావించాలి. తాము అడుక్కు తింటున్నా పట్టించుకోరా అని పవన్ కళ్యాణ్ను ప్రశ్నించారంటే పరిస్థితికి అద్దం పడుతోంది. ఇది కేవలం జనసేన నేతలు మాత్రమే కాదు, కేడర్లోనూ కాపు సామాజిక వర్గంలోనూ ఇదే అభిప్రాయం ఉంది. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయిన తరువాత తమను పూర్తిగా పక్కన పెట్టేశారని బహిరంగంగానే చెబుతున్నారు. నియోజకవర్గాలలో టీడీపీ నేతలు తమను పట్టించుకోవడం లేదని, గోడు వెళ్లబోసుకుంటున్నా పట్టించుకునేవారు లేరని వారు ఆవేదన చెందుతున్నారు. కేవలం తన మంత్రిత్వ శాఖ విషయంపై చూసుకుంటూ పార్టీని పూర్తిగా వదిలేస్తే వచ్చే ఎన్నికలలో జెండాను పట్టుకుని ఎవరు తిరుగుతారని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికలు జరిగి ఏడాది కాకముందే జనసేన కేడర్లోనూ నేతల్లోనూ కాపు సామాజిక వర్గంలోనూ పవన్పై ఉన్న భ్రమలు తొలగిపోయాయన్న కామెంట్స్ వినపడుతున్నాయి. ఇక జనంలో కూడా పవన్ కళ్యాణ్ ఈ ఏడాది కాలంలోనే పలుచనయ్యారని చెప్పక తప్పదు. ఎన్నికల ప్రచార సభల్లో ఊగిపోయిన పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చిన వెంటనే తలోపడం మినహా మరేమీ చేయలేకపోతున్నారన్న బలమైన అభిప్రాయం ప్రజలలో ఉందన్నది అనేక సర్వేల్లో వెల్లడవుతున్న వాస్తవాలు. ప్రభుత్వంలో ఉంటూ అధికార పక్షాన్ని నిలదీయమని చెప్పడం లేదు, కానీ కనీసం ముఖ్యమైన సమస్యల విషయంలో చంద్రబాబు నాయుడు వద్ద ప్రస్తావిస్తూ వాటి పరిష్కారానికి కృషి చేయకుండా వైసీపీని మళ్లీ అధికారంలోకి రానివ్వనంటూ శపథాలు చేసినంత మాత్రాన సరిపోదని సోషల్ మీడియాలో కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. ముందుగా తమ పాలనపై సమీక్ష చేసుకుని ప్రజా సమస్యలను పరిష్కరించడంలో భాగస్వామి కావాలని కోరుతున్నారు.